ఎస్సీల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానంగా 2 వీలర్ 3 వీలర్స్ సంబంధించినటువంటి విషయంలో భారీ డిస్కౌంట్ అయితే ప్రకటించింది. భారీ సబ్సిడీతో వాహనాలను అందించేందుకు ప్రభుత్వం పూనుకుంది. దానికి సంబంధించినటువంటి వార్త తొలి వెలుగు మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంది. కానీ ఇక్కడే ఒక చిన్న కండిషన్. ఈ ఆఫర్ కేవలం హైదరాబాద్ ప్రాంతంలో ఆధార్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే. హైదరాబాద్ ప్రాంతంలో ఆధార్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ ఆఫర్గా మనమైతే చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇది కేవలం హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి వారి కోసము, ఎస్సీల ఆర్థిక అభివృద్ధి కోసము ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వము. దీనిలో భాగంగా 2 వీలర్ 3 వీలర్ దరఖాస్తులకైతే ఆహ్వానాన్ని అయితే స్వీకరించినటువంటి పరిస్థితి. ఈ నెల 24వ తారీఖు లోపల దానికి సంబంధించినటువంటి అప్లికేషన్ని పొందుపరచాలి అన్నటువంటి మాటను కూడా చెప్తున్నటువంటి సందర్భం. ప్రధానంగా దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ని కూడా మీరు తొలి వెలుగు స్క్రీన్ పైన చూడొచ్చు. తొలి వెలుగు కామెంట్ బాక్స్లోకి కూడా ఈ వీడియో కింద వెళ్ళి కూడా చూసుకోవచ్చు. ప్రధానంగా ఆ యొక్క వెబ్సైట్ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. తెలంగాణ ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ OBMMS తెలంగాణకు సంబంధించినటువంటి ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్. ఈ యొక్క వెబ్సైట్లో ఆయా సర్టిఫికేట్లను పొందుపరిచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఈ యొక్క అప్లికేషన్కి సంబంధించినటువంటి విషయంలో ప్రధానంగా పలు రకాలైనటువంటి కండిషన్స్ కూడా పెట్టినటువంటి పరిస్థితి. ఆ కండిషన్స్ ఏంటో మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ప్రధానంగా హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి IAS చెప్పినటువంటి ఈ యొక్క కండిషన్స్ కూడా మీకు వివరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. అర్హతలలో వయోపరిమితి వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలి. ఇక ఆదాయ పరిమితి వచ్చి వార్షిక ఆదాయం సంవత్సరానికి 2 లక్షలకు మించకూడదు. ఇక గత 5 ఏళ్లలో దాదాపుగా ఎస్సీ కార్పొరేషన్ నుంచి వెళ్ళి ఎలాంటి సబ్సిడీ వచ్చినా కానీ దాన్ని పొంది ఉండకూడదు. అంటే 5 ఏళ్లకు ముందు పొంది ఉంటే నో ప్రాబ్లం, కానీ 5 ఏళ్ల లోపల పొంది ఉంటే మాత్రము ఈ యొక్క పథకానికి అర్హులు కారు. ఇక ఈ పథకం కింద ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో ఆ అప్లికేషన్ పెట్టుకునేటువంటి వారికి 2 వీలర్ని దాదాపుగా ఎలక్ట్రిక్ 2 వీలర్ మరియు 3 వీలర్కి సంబంధించి ఆటో అయినా కానివ్వండి, ఇటు 2 వీలర్కి సంబంధించినటువంటి విషయంలో కానివ్వండి 90% ఇటు కొనుగోలు పైన 90% వరకు ఎలక్ట్రిక్ స్కూటర్ల పైన సబ్సిడీ వస్తే, ఇక 3 వీలర్ల పైన 70% సబ్సిడీ ఇవ్వబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా మీరు పెట్టే అటువంటి డబ్బులు చాలా తక్కువ. ₹1,00,000 ఉన్నటువంటి వాహనానికి 10,000 రూపాయలతోనే మీరు ఆ వాహనాన్ని సొంతం చేసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి కండిషన్స్ కూడా మీకు కొద్దిసేపటి కింద చెప్పాను. ఇక మళ్ళొక ఏ ధృవీకరణ పత్రాలు అవసరం అంటే ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డు, లేదు అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డు ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉన్నటువంటిది. మరొకటి కుల ధృవీకరణ పత్రము, ఇది కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకంటే ఎస్సీ అని చెప్పేసి ధృవీకరించడానికి కుల ధృవీకరణ పత్రం మస్ట్ అండ్ షుడ్గా చెప్తూ ఉంటాం. దాంతోపాటుగా 2 లక్షల లోపు ఆదాయ సర్టిఫికేట్ కూడా దీనికి పొందుపరచాల్సినటువంటి సందర్భం అయితే కనబడతా ఉంది. ఇక వీటితో పాటుగా పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ కూడా తప్పనిసరిగా పెట్టడం జరిగింది. ఎందుకంటే వాహనాల కోసం వారు దరఖాస్తు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో వారికి సంబంధించినటువంటి డ్రైవింగ్ లైసెన్స్ పెట్టాల్సిందే. దీంతో పాటుగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఒకవేళ దివ్యాంగులు అయినట్టు ఏది ఉంటే వారికి సంబంధించి సదరం సర్టిఫికేట్ను కూడా ఈ యొక్క దానిలో పొందుపరచాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. ఇప్పుడు అప్లికేషన్స్ సంబంధించినటువంటి వెబ్సైట్ ఓపెన్ అయింది. మీరు క్లియర్గా అక్కడికి వెళ్తే ఆ అప్లికేషన్స్లో కూడా మీరు దాన్ని ఓపెన్ చేసుకోవచ్చు. పూర్తిగా ఈ యొక్క వెబ్సైట్ను మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. పూర్తి స్థాయిలో ఈ యొక్క వెబ్సైట్లో క్లియర్గా ఈ యొక్క వెబ్సైట్లో అది పొందుపరిచినటువంటి సందర్భం ఒకసారి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. పూర్తి స్థాయిలో అంటే ఇటు గిగ్ వర్కర్స్కి, దాంతోపాటుగా ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ కులస్తులు అయ్యుండి గిగ్ వర్కర్స్లో వాళ్ళు పనిచేస్తూ ఉంటాయి. గిగ్ వర్కర్స్ అనగా స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో, ఓలా ఇలాంటి వాటి విషయంలో వారు పనిచేస్తున్నట్టు ఏది ఉంటే వారికి సంబంధించి ప్రధానంగా మొదటి
ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొదటి ప్రాధాన్యతలో వారినే తీసుకోబోతున్నారు, ఎందుకంటే వారికే ఎక్కువ అవసరం ఉంటుంది కాబట్టి, గిగ్ వర్కర్స్కు మాత్రమే ఎక్కువగా అవసరం ఉంటుంది కాబట్టి వారినే ప్రధానంగా మొదట తీసుకోబోతూ ఉన్నారు. ఇక్కడ మీకు చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. నా మొబైల్లో ఓపెన్ చేసి మరి మీకు చూపించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాను. పూర్తిగా ఇక్కడ ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉంటుంది. ఏదైతే నేను చెప్పినటువంటి ఆన్లైన్ బెనిఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ TGOBMMS ఈ వెబ్సైట్కి వెళ్ళి మీరు ఈ యొక్క అప్లికేషన్ పెట్టాలి. దీనిలో క్లియర్గా న్యూ అని చెప్పేసి ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్ రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి రాసి ఉంది. ఈ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్లోకి వెళ్ళి మీరు దీన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. దీంతో పాటుగా మీ సేవలో కూడా అప్లికేషన్కి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఒక కండిషన్ ఏంటంటే హైదరాబాదులో ఆధార్ కార్డు, హైదరాబాదులో రేషన్ కార్డు ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ రావడం జరిగింది. అంటే దాదాపుగా హైదరాబాదులో ఉన్నటువంటి వారికి మాత్రమే ఈ ఎలిజిబిలిటీ అయితే వచ్చింది. దీనిలో భాగంగా పూర్తి స్థాయి అప్డేట్స్ను తొలి వెలుగు మీకు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. ఇక ఎంత మేరకు సబ్సిడీ ఇవ్వబోతున్నారు అనేది కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. 4,58,00,000 రూపాయల రాయితీలు, ఈ 90%, 70% రాయితీలలో మొత్తం కలిపి 4,58,00,000 రూపాయలను రాయితీల రూపంలో ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాదాపుగా 2 వీలర్ కోసం 270 మంది లబ్ధిదారులు, 3 వీలర్ కోసము 153 మంది లబ్ధిదారులను ఎంపిక చేయబోతూ ఉన్నారట. ఏది ఏమైనప్పటికీ వారందరికీ కూడా అన్ని రకాలైనటువంటి అర్హతలు ఉంటేనే ఈ యొక్క పథకానికి ఎలిజిబుల్ అని చెప్పేసి వారైతే చెప్తా ఉన్నారు. ఏ మండలానికి సంబంధించినటువంటి వారు ఆ మండలంలో అప్లికేషన్ పెట్టాలని చెప్తా ఉన్నారు. 24వ తారీఖు వరకు మాత్రమే ఈ యొక్క అప్లికేషన్లకు అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా మరి అప్లికేషన్ పెట్టాలనుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడే పెట్టాలి. చూస్తున్నటువంటి వాళ్ళలో మీ రిలేషన్స్ ఎవరైనా హైదరాబాద్ చుట్టుపక్కల నివసిస్తున్నటువంటి ఎస్సీ సోదరులు ఎవరైనా ఉన్నట్టయితే ఉంటే వారికి ఒక సమాచారాన్ని చేరవేయండి. 90%, 70% సబ్సిడీ అంటే మామూలు విషయం అయితే కాదు, ఎంతో కొంత ఉపయోగపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని చేరవేస్తారని తొలి వెలుగు కోరుకుంటూ ఉంటుంది. ఖచ్చితంగా ఈ సదవకాశాన్ని ఏదైతే లబ్ధిదారులుగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.